పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం. మనకు ఆయుష్ను పెంచి ఆనందాన్ని అందించేది ఆరోగ్యం. మరి అటువంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం మన బాధ్యత. ఈ నేపథ్యంలో మనం దైనందిన జీవితంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మన శాస్త్రంలో విధించబడిన విధి విధానాలకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా, వాతాపిత కఫాలకు తగ్గట్టుగా ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, నిత్య జీవితంలో ఆహారపు అలవాట్లు ప్రాముఖ్యత అనే అంశానికి సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా మాస్టర్ వస్పతి శివుడు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ప్రేక్షకులకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా మీరు డాల్ చేయవలసిన నెంబర్ 4066002333. మరి ఈనాటి మన కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఓకే, వస్పతి శివుడు గారు, అసలు ఆహారము అనేది ఎలా తీసుకోవాలంటారు? ఓకే అండి, ముందుగా మన పిఎంసి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు, అలాగే మీకు కూడా శుభాభివందనాలు. ఈ రోజుల్లో మన ఆహారమే ఔషధం. మన ఆహారమే మనకి ఔషధంలాగా పనిచేస్తుంది. అంత ముఖ్యమైనటువంటి ఆహారం విషయంలో ఈరోజు అనేక మంది అనేక రకాలుగా ఎవరికి తోచింది వారు రకరకాలుగా మార్పులు చేర్పులు చేస్తూ ప్రజలందరినీ అయోమయానికి గురి చేయడం జరిగింది. దాని కారణంగా ఈరోజు అనేక మంది ప్రజలు ఆహారాన్ని ఎలాగైతే తీసుకోవాలో, ఏ పద్ధతి తీసుకోవాలో అలా కాకుండా విరుద్ధంగా తీసుకోవడం ద్వారా అనేక రోగాల బారిన పడుతున్నారు. ఈ ఆహారాన్ని మనం సరైన పద్ధతిలో తీసుకుంటే మనకి ఎలాంటి రోగాలు రావు. ఈ విషయానికి సంబంధించి మనం గత 2 ఎపిసోడ్స్లో మనం కొంతవరకు చెప్పుకున్నాం. మొదటిది, ఆహారానికి మన భోజనానికి ఉన్నటువంటి 3 గుణాలు: సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ మూడింటిలో సత్వగుణం శ్రేష్టమైనటువంటిది, ఎల్లప్పుడూ తీసుకునేదనే విషయం మనం మొదటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఎవరైతే వినలేదో చూడలేదో వాళ్ళు ఆ మొదటి ఎపిసోడ్లో మళ్ళీ ఒకసారి చూడండి, తెలుస్తుంది. 2వ ఎపిసోడ్లో మనం ఉదయం మధ్యాహ్నము ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాన్ని చెప్పుకున్నాం. అందులో ఉదయం పూట సూర్యాహారం అంటే వండనటువంటిది, నాన్ కుకింగ్ ఫుడ్, ప్రకృతి నుంచి, నేచర్ నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి ఆహారం. అందులో ఫ్రూట్స్, పళ్ళు, వెజిటబుల్ జ్యూసెస్ అండ్ ఫ్రూట్స్, మొలకెత్తిన విత్తనాలు లేదా నానబెట్టిన విత్తనాలు, ఇవన్నీ సూర్యాహారం కింద వస్తాయి, నాన్ కుకింగ్ ఫుడ్. ఇవన్నీ ఉదయం పూట తీసుకోవాలని చెప్పుకున్నాం. మధ్యాహ్నం సాయంత్రం ఉడికించినటువంటి మిగతా 2 పూటల్లో ఉడికించిన ఆహారం తీసుకోవాలని చెప్పుకున్నాం. అందులో దాన్ని మనం ఇక నుంచి ముందుకు వెళ్దాం. ఇక్కడ ఎవరికైతే ఉదయం పూట వండినటువంటి సూర్యాహారం తీసుకోవడానికి వీలు పడదో, కొంతమందికి వీలు పడదు, అందరికీ వీలు పడదు, కొంతమందికి వీలు అవుతుంది, కొంతమంది అలాంటి వాళ్ళు వీలు పడని వాళ్ళు ఉదయం పూట కూడా వండినటువంటి ఆహారం తీసుకోవాలనుకుంటే ఉదయం పూట చల్వ చేసే ఆహారం తీసుకోవాలి. ఇక్కడ మన ఆహారానికి సత్వ, రజస్, తమో గుణాలతో పాటుగా స్వభావం కూడా ఉంటుంది. అందులో ఈ విషయాన్ని మనం ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం. అందులో కొన్ని పదార్థాలకి ఎక్కువ వేడి చేసే గుణం ఉంటుంది, మరికొన్ని పదార్థాలకి తక్కువ వేడి చేసే గుణం ఉంటుంది, మరికొన్ని పదార్థాలకి ఎక్కువగా చల్వ చేసే గుణం ఉంటుంది, మరికొన్ని పదార్థాలకి తక్కువ చల్వ చేసే గుణం ఉంటుంది, మరికొన్ని పదార్థాలు న్యూట్రల్గా ఉంటాయి, అటు వేడి చేయవు, ఇటు చల్వ చేయవు. ఇలా 5 రకాల స్వభావాలు కలిగి ఉంటాయి. అందులో ఎక్కువగా చల్వ చేసే పదార్థాలను ఉదయం తీసుకోవాలి. అందులోనే ఫ్రూట్స్, వెజిటబుల్ జ్యూసెస్, స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా ఆ కోవలోనే వస్తాయి. ఇక వండినటువంటి ఆహారాల విషయానికి వస్తే అన్నిటికంటే ముఖ్యంగా రాగి జావ బాగా చల్వ చేసేది, తర్వాత జొన్న, ఆ తర్వాత ఈ రాగి జావ, జొన్నలు ఇది ఏ టైంలో తీసుకోవాలంటారా? ఉదయం ఆఫ్టర్నూన్ కాదు, ఉదయం భోజనంలోనే చల్వ చేసేటివన్నీ ఉదయం తీసుకోవాలి. ఎందుకు ఇలా తీసుకోవాలి? చల్వ చేసే ఉదయం ప్రారంభంతోనే, సూర్యోదయం ప్రారంభంతోనే వాతావరణంలో వేడి పెరుగుతూ వెళ్తుంది. ఆ వేడి ప్రభావం మన బాడీ పైన పడుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ బాడీ కూడా నేచర్ నుంచి వచ్చింది కాబట్టి. అలా ఆ వేడి ప్రభావం పడితే ఆ వేడిని తట్టుకోవడానికి మన శరీరానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆ వేడిని తట్టుకునే చల్లదనాన్ని కలిగించేటటువంటి చలువ చేసే ఆహారం అంతా ఉదయం తీసుకుంటే మధ్యాహ్నం వరకు మన దేహంలో ఎలాంటి ఇబ్బందులు, అనీజీ అనేది లేకుండా ఉంటుంది. అలా కాకుండా దానికి విరుద్ధంగా వేడి చేసే పదార్థాలు తీసుకున్నాం అనుకోండి, ఎసిడిటీగా, ఇబ్బందిగా, వేడిగా, అనీజీగా ఉంటుంది. అందుకని ఉదయం పూట ఇప్పుడు చెప్పినట్టుగా రాగి జావ, జొన్న, అలాగే వరి అన్నము, దాంతోపాటుగా కర్డ్, పెరుగు, ఇలాంటివన్నీ కూడా ఉదయం తీసుకోవాలి. బార్లీ, సగ్గుబియ్యం లాంటివి, ఇవన్నీ చలువ చేసే గుణం ఉంటాయి.
ఇంకా మధ్యాహ్నం విషయం, రాత్రి విషయానికి వస్తే దీని గురించి డీటెయిల్గా మనం పదార్థాలు ప్రీవియస్ ఎపిసోడ్లో మార్నింగ్ ఎలా తీసుకోవాలని చెప్పుకున్నాం. ఎందుకంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మనం భోజనం ఏ విధంగా తీసుకోవాలనే విషయాన్ని ఇంకా మనం బాగా నమ్మకంగా తెలుసుకోవాలనుకుంటే మనం గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్తే గుడిలో భగవంతునికి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 సమయాల్లో నైవేద్యం పెడతారు. ఆ భగవంతునికి నైవేద్యం ఏ విధంగా ఉంటుందో మన ఆహారం కూడా అలాగే ఉండాలి. భగవంతుని యొక్క నైవేద్యం కూడా మన పూర్వీకులు సైంటిఫిక్గా డిసైడ్ చేశారు. ఉదయం పూట గుడికి వెళ్తే ఏం పెడతారండి? వండిన ప్రసాదం పెడతారు. అదే దాని పేరు పులిహోర, దద్దోజనం. ఎక్కువగా ప్రధానమైనటువంటి పూర్వకాలం నుంచి ఉన్నటువంటి ప్రధాన దేవాలయాల్లో, చాలా దేవాలయాల్లో ఉదయం పూట దద్దోజనం పెడతారు. నిజానికి అదే పెట్టాలి. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి బాలభోగం అని పెడతారు దద్దోజనం, అదే పెరుగన్నం. ఈ ఉదయం పూట ఆ పెరుగన్నం తినడం వల్ల మనకు కూడా మధ్యాహ్నం ఎంత ఎండలోకి వెళ్ళినా కూడా మన బాడీలో ఎలాంటి ఇబ్బంది కలగదు. ఈ పెరుగన్నం పైన ఈరోజు అనేక దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో అనేక సైంటిస్ట్ రీసెర్చ్ చేశారు. భారతీయులు, ముఖ్యంగా దక్షిణ భారతీయులు ఎందుకంటే పెరుగన్నం ఉదయమే తీసుకుంటారు, అలాగే దేవాలయాల్లో కూడా అదే ప్రసాదం పెడతారనేది రీసెర్చ్ చేస్తే వాళ్ళకి తెలియనటువంటి అంశాలు, పెరుగన్నంలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంట. మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తూ శరీరాన్ని మధ్యాహ్నం వరకు ఎంత ఎండలోకి వెళ్ళినా దాని ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం మన శరీరానికి ఇస్తుంది. అందుకని వాళ్ళు చూడండి, అమెరికాలో ఒక కప్పు కర్డ్ రైస్ $13 నుంచి $14 అమ్ముతున్నారు. 1000 నుంచి $1100, 1100కి ఒక కప్పు పెరుగన్నం అమ్ముతున్నారు అమెరికాలో మంచి హోటల్స్లలో. ఇక్కడ మనం దాన్ని మర్చిపోయాం. అసలు పెరుగన్నం అంటేనే మొహం చాటేస్తూ ఉంటారు. ఇక్కడ మనము ఈ విదేశీ ఆహారపు అలవాట్ల యొక్క ప్రభావం మన పైన ఎక్కువగా ఉంది. మన దేశంలో ఏమైందంటే ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నటువంటి ఆహార అలవాట్లను ముఖ్యంగా మనం ఎక్కువగా అడాప్ట్ చేసుకున్నాం మిగతా దేశాల కంటే కూడా భారతదేశంలో మనం. దానివల్లనే అనేక రకాల సమస్యలు. మనదైనటువంటి పూర్వకాలం నుంచి మన పూర్వీకులు, మన పెద్దలు, మన అమ్మమ్మలు, మన తాతలు, తల్లిదండ్రులు ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నారో అది శాస్త్రీయంగా తీసుకున్నారు వాళ్ళు. మనమే అన్సైంటిఫిక్గా తీసుకుంటున్నాం. మనమేంటి రుచి ప్రధానమైనటువంటి ఆహారం తీసుకున్నాం, టేస్ట్ బేసిక్ మన ఆహారం. కానీ నిజానికి ఉండాల్సిన ఆహారం హెల్త్ బేసిక్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇంతకు మీరు చెప్పినట్టుగా ఉదయం చక్కగా సూర్య ఆహారం తీసుకోవాలని చెప్పారు. మొలకలు, అలాగే ఫ్రూట్స్, వెజిటబుల్ జ్యూసెస్, అలాగే మనకు రాగి జావా, ఇలా కొంచెం జొన్నలు చలవ చేసేవి తినాలని అంటారు. సో ఇది అన్ని వయసుల వరకు ఇదే డైట్ వర్తిస్తుంది అంటారు? నాన్ వర్కింగ్ స్టూడెంట్స్ కి, పిల్లలకి అందరికి ఇదే సేమ్ డైట్ అంటారా? ఇక్కడ అన్ని వయసుల వారికి ఉదయం పూట ఇలాంటి భోజనమే తీసుకోవాలి. భోజనమా లేకపోతే బ్రేక్ఫాస్టా? దీన్ని బ్రేక్ఫాస్ట్ లేదు, భోజనమే. మనం నెక్స్ట్ అంశంలో అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే భోజనం ఎన్ని గంటల వరకు తీసుకోవాలంటారు? ఉదయం పూట భోజనం వచ్చేసి 7:30 నుంచి 9:30, 10 లోపల తీసుకోవాలి. మార్నింగ్. దీన్ని ఉదయం భోజనమే అంటాం మనం. బ్రేక్ఫాస్ట్ అనేది మనం అడాప్ట్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అనేది ఫారిన్ కంట్రీస్, మన వాతావరణానికి అమెరికా లాంటి దేశాలు ఏవైతేనో మన వాతావరణానికి క్వైట్ ఆపోజిట్ వాతావరణం. అలాంటి దేశాల్లో వాళ్ళు ఉదయం పూట మనలాగా భోజనం చేసే వాళ్ళకి అరగదు. ఎందుకంటే వాళ్ళకి ఎండనే రాదు. సంవత్సరంలో 8 నెలలు వాళ్ళు సూర్యుడి ముఖమే చూడరు. ఎండ లేకపోతే మనం జీర్ణాశయంలో అగ్ని ప్రదీప్తం అవ్వదు. మన చిన్నటువంటిది డైజెస్ట్ అవ్వాలంటే జీర్ణాశయం అగ్ని ప్రదీప్తం అవ్వాలి. అది ఉదయం 7:30 నుంచి 9:30, 10 గంటల మధ్యలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది మన భారతదేశంలో. అందుకనే మనం మన భారతదేశంలో పూర్తి భోజనం తీసుకోవచ్చు. ఇక్కడ మధ్యాహ్నం, సాయంత్రం భోజనం, దీనికి మనం ఒక 2 నిమిషాల తర్వాత మనం కంటిన్యూ చేద్దాం ఎందుకు అనేది డీటెయిల్గా. ఇప్పుడు మధ్యాహ్నం, సాయంత్రం ఎలాంటి భోజనం తీసుకోవాలనే విషయాన్ని కంప్లీట్ చేసి అందులోకి వెళ్దాం. రాత్రి విషయాన్ని ముందు రాత్రి తీసుకుందాం. ఉదయం తీసుకున్నాక రాత్రి క్వైట్ ఆపోజిట్ ఉంటుందిగా. రాత్రి వాతావరణం సూర్యాస్తమయంతోనే వాతావరణం చల్లబడుతూ వెళ్తుంది. కాబట్టి రాత్రి చల్లదనం పెరిగితే దాని ఎఫెక్ట్ కూడా మన బాడీ పైన పడుతుంది. ఉదయం ఎలాగైతే వేడి మన శరీరం పైన పడుతుందో దీంతో ఏమైతే మనలో పిత్తం పెరుగుతుంది. అదే రాత్రి చల్లదనం పెరుగుతుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఆ చల్లదనం మన బాడీ పైన పడితే మనలో వాతం పెరుగుతుంది. అంటే వాతాన్ని నిరోధించేటటువంటి, చల్లదనాన్ని నిరోధించేటటువంటి వేడి చేసే పదార్థాలు తీసుకోవాలి. ఎక్కువగా వేడి చేసే పదార్థాలు రాత్రి తీసుకోవాలి, నైట్. అందులో ఏమేమి వస్తాయి వేడి చేసే పదార్థాలు? ముఖ్యంగా గోధుమ, వీట్,
గోధుమకు సంబంధించింది చపాతి కానీ, పుల్కా కానీ, ఉప్మా కానీ, ఇలా గోధుమతో చేసినటువంటి ఏదైనా రాత్రే తీసుకోవాలి, వేడి చేసేటటువంటి స్వభావం. తర్వాత సజ్జలు, వీటిని బాజరా అంటాం కదా, సజ్జలు, ఇవి కూడా బాగా వేడి చేసే స్వభావం ఉంటాయి. అందుకని సజ్జలకు సంబంధించినటువంటి ఏ పదార్థమైనా దాన్ని కూడా రొట్టెగా చేసి తీసుకోవచ్చు, జావగా తీసుకోవచ్చు, సంగటి అంటాం చూడు, ఉప్మాలాగా సంగటిలాగా చేసి తీసుకోవచ్చు. ఈ విధంగా లేదా ఈ మధ్య వచ్చినటువంటిది దోశలా కూడా చేసి తీసుకోవచ్చు. అవును, ఇప్పుడు అసలు ఇందాక అదే అడుగుదాం అనుకున్నాను, 5 grain దోశ కూడా ఎక్కువగా మల్టీగ్రెయిన్ అలా తీసుకోకూడదండి. ఇప్పుడు చెప్పినట్టుగా సజ్జలు, రాగులు, జొన్నలు, ఈ 3 మన తెలంగాణలో చిరుధాన్యాలు. ఇక సిరిధాన్యాలు పోతే అరికెలు, సామెలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు. ఇందులో తెలంగాణలో ప్రధానమైనటువంటి రాగులు, జొన్నలు, సజ్జలు. ఇందులో 3 రకాల గుణాలు కలిగి ఉంటాయండి. ఈ 3 ఒకదాని కలిపి తీసుకోకూడదు. రాగులు బాగా చలువ చేస్తాయి, జొన్నలు కొద్దిగా చలువ చేస్తాయి, రాగులంతా చేయవు, కొద్దిగా చలువ చేస్తాయి. సజ్జల విషయానికి వస్తే బాగా వేడి చేస్తాయి. కాబట్టి రాగులు తీసుకోవడానికి సమయం, అనుకూల సమయం ఉదయము, జొన్నలు తీసుకోవడానికి ఉదయము లేదా మధ్యాహ్నము, సజ్జలు తీసుకోవడానికి సమయం అనుకూలమైనది రాత్రి. ఇలా 3 వాటి స్వభావాన్ని బట్టి వేరు సమయాల్లో తీసుకోవాలి. ఇక్కడ ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం వాతావరణం ఎలా ఉంటుందండి? ఒకేలాగా ఉంటుందా? ఉండదు. ఉదయం ఒకలా ఉంటుంది, మధ్యాహ్నం మరోలా ఉంటుంది, రాత్రి ఇంకోలా ఉంటుంది. 3 సమయాలు 3 వాతావరణాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఆ వాతావరణ పరిస్థితులను అనుసరించి మన భోజనం ఉండాలి. 3 సమయాల్లో ఒకే భోజనం, ఒకే రకమైన భోజనం కుదరదు. అలా తీసుకుంటే అనేక రకాల సమస్యలు మనలో వస్తాయి. అందుకని ఇక్కడ మనం డీటెయిల్గా ఏం చెప్పుకుంటున్నామంటే, ఉదయం బాగా చలువ చేసేటివి, రాత్రి అయితే బాగా వేడి చేసేటివి. బాగా వేడి చేసే దాంట్లో ముఖ్యంగా గోధుమకు సంబంధించినటువంటి, రెండోది సజ్జలకు సంబంధించినటువంటి, మూడోది కొర్రలు కూడా బాగా వేడి చేస్తాయండి. కొర్రలు లేదా అండు కొర్రలు, వీటితో చేసే ఏ పదార్థమైనా రాత్రి తీసుకోవాలి. అలాగే మిల్క్, మనం ఉదయం కర్డ్ చెప్పుకున్నాం, పెరుగన్నం, అది చలువ చేసేది ఉదయం తీసుకోవాలి. పాలు అయితే రాత్రి తీసుకోవాలి. పాలకు వేడి చేసే గుణం ఉంటుంది. అందుకని మా పూర్వీకులు పడుకునే ముందు బెడ్ టైం కప్పు పాలు తాగి పడుకునాలి. ఎందుకంటే రాత్రి పాలు తాగి పడుకుంటే చక్కగా నిద్ర పడుతుంది. ఎందుకు? అది వేడి కలిగిస్తుంది కాబట్టి రాత్రి వచ్చేటటువంటి ఆ చల్లదనాన్ని నిరోధించి మన శరీరంలో సరి అయినటువంటి స్థితిని ఏర్పాటు చేస్తుంది. ఈ విధంగా రాత్రి వేడి చేసే పదార్థాలు తీసుకోవాలి. ఇక్కడ రాత్రి తీసుకోవాలని ఏదైతే నేను పదార్థం చెప్పానో అవేవి కూడా ఉదయం తీసుకోవడానికి పనికిరావు. అయితే ఇది ఎంత పరిమాణంలో తీసుకోవాలంటారు? పరిమాణం తర్వాత మాట్లాడుకుందాం. ఉదయం చెప్పినట్టు పదార్థం ఏది కూడా రాత్రి తీసుకోవడానికి పనికిరాదు. ఇక్కడ సరిగ్గా మనం ఈరోజు ఇదే చేస్తున్నాం. రాత్రి తినాల్సింది ఉదయం తింటున్నాం, ఉదయం తినాల్సింది రాత్రి తింటున్నాం. అందరూ కూడా చపాతీ, ఉప్మా ఇవన్నీ కూడా ఉదయం తింటున్నారు. పాలన్నీ కూడా ఉదయం తాగుతున్నారు, గ్లాసులు. వేడి చేసి పిత్తం పెరిగి ఎసిడిటీ లాంటి సమస్యలు అందరికీ వస్తున్నాయి. కారణం ఇది. ఇక రాత్రి ఏంది, అన్నం తింటున్నారు, పెరుగన్నం తింటున్నారు, రాగి రొట్టె తింటున్నారు. ఇలా కొంతమంది ఫ్రూట్స్ కూడా రాత్రి తీసుకుంటారు. ఇది రాంగ్, అలా తీసుకోకూడదు. ఫ్రూట్స్ రాత్రి కూడా తీసుకుంటే శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామందికి ఈ విషయం తెలియదు. చాలామంది యోగా మాస్టర్లు కూడా ఈ విషయం చెప్తారు. దీని మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల, వాతము, పిత్తము, కఫం అనే వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల ఫ్రూట్స్ చాలామంది సజెస్ట్ చేస్తారు, రాత్రిపూట ఫ్రూట్ తీసుకొని పండుగ. తప్పండి, రాంగ్ అది. అలా ఫ్రూట్ తీసుకుంటే మన లంగ్స్లో ఇన్ఫెక్షన్ వస్తుంది, దీర్ఘకాలంలో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కఫం తయారవుతుంది. అలా తీసుకోకూడదు. అందుకని ఇక మధ్యాహ్నం విషయానికి వస్తే, మనం మొదటనే చెప్పుకున్నాం, కొద్దిగా వేడి చేసేటటువంటి లేదా కొద్దిగా చల్వ లేలే ఎక్కువ వేడి చేసేటివి నైట్ తీసుకోవాలి, ఎక్కువ చల్వ చేసేటివి మార్నింగ్ తీసుకోవాలి. మనం దాంట్లో ఇంకో గుణం చెప్పుకున్నాం, తక్కువ వేడి చేసేటివి, తక్కువ చల్వ చేసేటివి 2 పదార్థాలు చెప్పుకున్నాం. అవి 2 మధ్యాహ్నం తీసుకోవచ్చు. అంటే తక్కువ వేడి చేసేది, తక్కువ చల్వ చేసేటివి. లేదా తక్కువ చల్వ చేసేది జొన్న మనం మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు, ఉదయం తీసుకోవచ్చు, మధ్యాహ్నం తీసుకోవచ్చు. ఇప్పుడు గోధుమలో పుల్క ఉంది, పుల్క తక్కువ చలువ చేస్తుంది. అదే చపాతీ అయితే ఎక్కువ వేడి చేస్తుంది. ఎందుకు? బాగా హెవీగా చపాతీలో ఆయిల్ కలుస్తుంది కాబట్టి. ఆయిల్కున్న గుణం ఏంటంటే వేడిని పెంచుతుంది. ఆయిల్ యొక్క స్వభావమే వేడి చేసే గుణం. కాబట్టి చపాతీలో, పుల్కలో ఆయిల్ కలిస్తే ఎక్కువ వేడి చేస్తుంది. అందుకని చపాతీ రాత్రి తీసుకోవాలి. తక్కువ పుల్క అయితే నేరుగా అయితే కొద్దిగా వేడి చేస్తుంది కాబట్టి మధ్యాహ్నం తీసుకోవచ్చు. రొట్టె తినడానికి వీలు కాని వాళ్ళకి మధ్యాహ్నం పుల్క అలో తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక పులిహోర అన్నారు మీరు, మధ్యాహ్నం పూట గుడిలో మధ్యాహ్నం ఉదయం దద్దోజనం, మధ్యాహ్నం
పులిహోర పెడతారు. పులిహోరలు కూడా రకరకాల పదార్థాలు కలుస్తాయి కాబట్టి న్యూట్రల్గా ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం తీసుకోవచ్చు. ఇక మజ్జిగ, మధ్యాహ్నం విషయానికి వస్తే ఉదయం పెరుగు, మధ్యాహ్నం మజ్జిగ, రాత్రి పాలు. మజ్జిగ ఎలా ఉంటుంది, అది ఎక్కువగా సెలవు చేయదు, కొద్దిగా సెలవు చేస్తుంది కాబట్టి అది మధ్యాహ్నం తీసుకోవచ్చు మిడిల్గా. ఇలా మధ్య రకంగా ఉన్నటువంటి పదార్థాలన్నీ మధ్యాహ్నం తీసుకోవచ్చు. మార్నింగ్ ఏమో బాగా చలువ చేసే పదార్థాలు, నైట్ ఏమో కాస్త వేడి చేసే పదార్థాలు, మధ్యాహ్నం కాస్త వేడి చేసేవి కాస్త చలువ చేసేవి రెండు కలిపి ఉన్న పదార్థాలు తీసుకోవాలన్నారు. అసలు ఏ వయసు వారు ఎంత పరిమాణంలో ఈ ఆహారాన్ని తీసుకోవాలంటారు? ఇది ఈ విషయంలో కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఇంతకుముందు మీరే అన్నారు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తీసుకోవాలని. మనం ఏకభుక్తం యోగి, ద్విభుక్తం భోగి, త్రిభుక్తం యోగి రోగి ఏకభుక్తం యోగి, ద్విభుక్తం భోగి, త్రిభుక్తం రోగి. ఇక్కడ ఒక పూట భోజనం చేసేవాడు యోగి, 2 పూటల భోజనం చేసేవాడు భోగి, 3 పూటల భోజనం చేసేవాడు రోగి. మనం ఏ కేటగిరీలో ఉన్నామండి? 3 ఎక్కడండి, 4. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్. మహారోగి 4వ కేటగిరీ చెప్పండి, మహారోగి. ఇక్కడ మనం 3 పూటల భోజనంలో ఉండిపోయాం ఆ కేటగిరీలో. అయినప్పటికీ ఆ 3 పూటల భోజనాన్ని కూడా మనం సైంటిఫిక్గా మనం మార్చుకుంటే మనం 3 పూటలు తిన్నా ఆరోగ్యంగా ఉండవచ్చు. అంటే 3 పూటలు కడుపు నిండా తినకూడదు. 3 పూటలు కడుపు నిండా తింటే తప్పకుండా ఎవరికైనా రోగాలు వస్తాయి. ఇందులో మనం ఎలా తీసుకోవాలి 3 పూటల భోజనాన్ని సైంటిఫిక్గా? ఉదయం పూర్తి భోజనం తీసుకోవాలి, మధ్యాహ్నం మధ్యస్థంగా తీసుకోవాలి, మిడిల్గా రాత్రి అల్పాహారం తీసుకోవాలి. మీరన్న బ్రేక్ఫాస్ట్ రాత్రి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా తీసుకుంటారు అందరూ? సరిగ్గా దీనికి వైట్ ఆపోజిట్ తీసుకుంటారు. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం ఏదో ఇలా కొంత తీసుకుంటారు, రాత్రి కడుపు నిండా తింటారు. ఇది అన్ని రోగాలకు కారణం. అదే అందరూ హాయిగా కడుపు నిండా తిని మంచిగా పడుకుంటారు. ఇదే అన్ని రోగాలకు కారణం. ఇలా తీసుకోకూడదు. ఎందుకు ఇలా తీసుకోకూడదు? మన శరీరంలో, మన జీర్ణాశయంలో డైజెస్టివ్ ఎంజైమ్స్ మరియు అగ్ని, మనం తిన్నటువంటి ఆహారం డైజెస్ట్ చేయడానికి మన జీర్ణాశయంలో కొన్ని రకాల ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. వాటితో పాటుగా అగ్ని, బాగా అగ్ని ప్రదీప్తం, వేడి బాగా లోపల జీర్ణాశయంలో అగ్ని ఉంటేనే అది మనం తిన్నటువంటి ఇన్ టైంలో డైజెస్ట్ అవుతుంది. ఇక్కడ ఇన్ టైంలో డైజెస్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఏదైతే మనం తిన్నది ఇన్ టైంలో డైజెస్ట్ అవుతుందో అందులో ఉన్నటువంటి పోషక విలువలు, విటమిన్స్, ప్రోటీన్స్, మైక్రోన్యూట్రియంట్స్, మేజర్ న్యూట్రియంట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ పుష్కలంగా 100% మనకు లభిస్తాయి. అది ఇన్ టైంలో డైజెస్ట్ కాలేదనుకోండి, మనం తిన్నటువంటి ఆహారం చెడిపోతుంది, కడుపులో పాచిపోతుంది, కడుపులోనే కుళ్ళిపోతుంది. చెడిపోయినటువంటి, పాచిపోయినటువంటి, కుళ్ళిపోయినటువంటి పదార్థం నుంచి ఏర్పడే బై ప్రోడక్టే ఆమంగా కన్వర్ట్ అవుతుంది. ఆమవాతానికి, రుమటైడ్ ఆర్థరైటిస్కి దారితీస్తుంది, కొలెస్ట్రాల్ని పెంచుతుంది, ట్రైగ్లిజరైడ్స్ని పెంచుతుంది, అనేక రకాల రోగాలు కలిగిస్తుంది. చెడు పదార్థం నుంచి ఏర్పడేది ఏదైనా చెడు పదార్థమే కదా, అది మనకు ఆరోగ్యాన్ని నష్టం. అంటే ఇన్ టైంలో డైజెస్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇన్ టైంలో డైజెస్ట్ అవ్వాలంటే మన జీర్ణాశయంలో జీర్ణ వ్యవస్థ శక్తివంతంగా ఉన్నప్పుడే మనం పూర్తి భోజనం తీసుకోవాలి. ఇక్కడ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి ఈ 3 సమయాలను కంపేర్ చేస్తే 3 సమయాల్లో ఉదయం పూట మన జీర్ణాశయంలో బాగా మన జీర్ణ వ్యవస్థ శక్తివంతంగా ఉంటుంది. ఎందుకలా? ఉదయం సూర్యోదయం ప్రారంభం నుంచే సూర్యుని యొక్క ప్రతాపం ఎలా పెరుగుతూ వెళ్తుందో సూర్యుడికి మన జీర్ణాశయానికి లింక్ ఉంటుంది. సూర్యుని ప్రతాపం ఎలా పెరుగుతుందో జీర్ణాశయంలో అగ్ని అలా బాగా ప్రదీప్తం అవుతుంది. అందుకనే ఉదయం పూట 7:30 నుంచి 9:30, 10 లోపల తింటే మనం ఎంత భోజనం కడుపు నిండా తీసుకున్నా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలా తీసుకోవాలి కూడా. ఉదయం పూట పూర్తి భోజనం తీసుకోవడం ద్వారా, అంటే అన్ని పోషక విలువలు కలిగిన ఉన్నటువంటి సంపూర్ణ ఆహారము, సమతుల్యమైనటువంటి ఆహారం ఎక్కువ క్వాంటిటీలో ఉదయం తీసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు బ్రేక్ఫాస్ట్ అని. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ తీసుకో అంటే కొద్దిగా తీసుకుంటున్నారు అల్పాహారం. దానివల్ల శరీరానికి కావాల్సిన పోషక విలువలు లభించవు. మన బాడీకి లభించాల్సిన, రోజు మన బాడీకి విటమిన్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, మైక్రోన్యూట్రియంట్స్ కావాలి, మేజర్ న్యూట్రియంట్స్ కావాలి, ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ కావాలి. కానీ మార్నింగే ఫుల్గా తినేస్తే పని చేయడం కష్టం కదా, అంటే ఇంకా మిగిలిన యాక్టివిటీస్ డల్ అయిపోతాయని ఒక ఆలోచన. డల్ అవుతుంది. ఎవరికి అవుతుంది చెప్తాను. ఉదయం పూట కడుపు నిండా తిన్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఉదయం పూట జీర్ణ వ్యవస్థ శక్తివంతంగా ఉంది, ఎంత తిన్నా అరిగిస్తుంది.
ఇప్పుడు చెప్పినట్టుగా అగ్ని బాగా ప్రదీప్తం అవుతుంటుంది. అయితే కొంతమందికి ఉదయం పూట మీరు అన్నట్టు కడుపు నిండా తింటే డల్నెస్, అంటే నిద్ర రావడము, లేజీగా ఉండడము, ఇది ఎవరి లోపల ఉంటుందంటే రాత్రిపూట సరిగా నిద్రపోలే, ఎవరైతే నిద్ర సరిగా పోరో వాళ్ళలో ఉంటుంది. రెండవది, ఎవరైతే వాళ్ళు తిన్న భోజనంలో ఈ పులిసినటువంటి పదార్థం, అంటే ఫర్మెంటేషన్ చేసిన పదార్థం, అందులో ఇడ్లీ, వడ, దోశ ఇవన్నీ కూడా ఫర్మెంటేషన్ చేసేటటువంటి, బాగా పులిసిన పెరుగు, ఇలాంటి బాగా పులిసినటువంటి తింటే తప్పకుండా నిద్ర వస్తుంది. అందుకని మనం ప్రీవియస్ ఎపిసోడ్లో దీని గురించి బాగా డీటెయిల్గా చెప్పుకున్నాం. పులిసినటువంటి పదార్థం అస్సలు తీసుకోకూడదు. అది తీసుకుంటే దాన్ని అరిగించడానికి మన జీర్ణాశయానికి ఎక్కువ అదనంగా శక్తి అవసరం పడుతుంది. అసలు ఏదైనా ఒక పదార్థం తీసుకోగానే నిద్ర ఎందుకు వస్తుంది అంటారు? ఎప్పుడు వస్తుంది? ఇక్కడే ఏదైనా పదార్థం వెంటనే నిద్ర ఎప్పుడు వస్తుందంటే, మన జీర్ణ వ్యవస్థకు మించి మనం ఎక్కువ ఆహారం తీసుకుంటే వెంటనే నిద్ర వస్తుంది. లేదా రెండవది, మన జీర్ణ వ్యవస్థని ఆటంకపరిచేటటువంటి పదార్థం తీసుకుంటే నిద్ర వస్తుంది. ఇక్కడ జీర్ణ వ్యవస్థకి ఆటంకపరిచే పదార్థం ఏముంటుంది? ఇప్పుడు చెప్పిన పులిసినటువంటి ఫర్మెంటేషన్ చేసిన పదార్థం త్వరగా జీర్ణం కాదు, జీర్ణ వ్యవస్థను ఇబ్బంది పెడుతుంది. దాన్ని అరిగించడానికి జీర్ణ వ్యవస్థకి అదనంగా శక్తి అవసరం పడుతుంది. రెండవది, మన జీర్ణ వ్యవస్థకు మించి తినడం వల్ల, అంటే మనం కడుపు నిండా ఇక్కడ దాకా ఫుల్గా తిన్నామనుకోండి, అప్పుడు కూడా దాన్ని అరిగించడానికి మనకు జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడుతుంది, అదనంగా శక్తి అవసరం పడుతుంది, అప్పుడు నిద్ర వస్తుంది. ఎందుకు నిద్ర వస్తుంది? ఇక్కడ అదనంగా శక్తి ఎక్కడి నుంచి తీసుకుంటుంది? మన స్టమక్, మన కడుపు, మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్. ఇక్కడ అగ్ని బాగా ఉత్పత్తి అవ్వాలంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా స్టమక్ వైపు డైవర్ట్ అవ్వాలి. నార్మల్ సర్క్యులేటరీ సిస్టంలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి అగ్ని సరిపోదు. ఓకే, అదనంగా అడిషనల్గా బ్లడ్ సర్క్యులేషన్ కావాలి. అన్నప్పుడు మనం కడుపు నిండా భోజనం తిన్నప్పుడు, ఇక్కడ దాకా అంటే మన జీర్ణ వ్యవస్థకు మించి తిన్నప్పుడు, రెండోది బాగా పులిసినటువంటి పదార్థాలు తిన్నప్పుడు వెంటనే దీన్ని డైజెస్ట్ చేయాలి. మన బాడీలో మనకు తెలియకుండానే అనేక చేంజెస్ జరుగుతుంటాయి. మన ప్రమేయం లేకుండానే బ్లడ్ సర్క్యులేషన్, అది మన ప్రమేయంలో ఉండదు, అది మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. వెంటనే బాడీ అలర్ట్ అవుతుంది, ఎక్కువ బ్లడ్ని జీర్ణాశయం వైపు డైవర్ట్ చేస్తుంది. దీన్నే యుద్ధ ప్రాతిపదిక అంటాం, అంటే ఎమర్జెన్సీ పర్పస్. అలా డైజెస్ట్ చేయకపోతే ఇదేమవుతుంది? విషతుల్యం అవుతుంది, పాయిజన్గా కన్వర్ట్ అవుతుంది, అది శరీరానికి డ్యామేజ్ అవుతుంది. అందుకనే వెంటనే బాడీ రియాక్ట్ అయ్యి బాడీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో ఉన్న బ్లడ్ అంతా కూడా స్టమక్ వైపు డైవర్ట్ అవుతుంది. ముందుగా బ్రెయిన్లో ఉన్నటువంటి రక్తం అంతా కూడా ఇక్కడ వెళ్తుంది. అంటే మన బాడీ పైన గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తుంది. అంటే ఏది పైన ఉంటుందో అది ముందుగా కిందికి వస్తుంది. మన తలలో ముందుగా బ్రెయిన్లో ఉన్న బ్లడ్ అంతా కూడా ఇక్కడ డైవర్ట్ అవుతుంది, కళ్ళలో ఉన్న బ్లడ్ డైవర్ట్ అవుతుంది. బ్రెయిన్లో బ్లడ్ సగానికి పైగా అక్కడ డైవర్ట్ అవ్వడం ఏమవుతుంది? మన బ్రెయిన్ మత్తులోకి పోతుంది, నిద్రలోకి జారుకుంటుంది. కళ్ళలో బ్లడ్ కూడా తగ్గడం వల్ల కళ్ళు ఏమవుతుంది? నెమ్మదిగా మూతలు పడతాయి. కాళ్ళల్లో హార్ట్లో, కిడ్నీస్లో, కాళ్ళలో, చేతిలో బ్లడ్ అంతా కూడా ఇక్కడ స్టమక్ డైవర్ట్ కావడం వల్ల కాళ్ళు, చేతులు, టోటల్ బాడీ రిలాక్స్ని కోరుకుంటుంది, విశ్రాంతిని కోరుకుంటుంది, అప్పుడు నిద్ర వస్తుంది. బాగుంది, చాలా చక్కటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ సందర్భంలో కడుపు నిండా తినాలి అని అంటారు, ఎంత తినాలంటారు? ఇక్కడ ఉదయం భోజనానికి వస్తే ఇక్కడ నేను చెప్పాను పూర్తి భోజనం అన్నాను. పూర్తి భోజనం అంటే మళ్ళొక సూత్రాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. హిత్ అనేది మన మిత్ బుక్, అంటే మనం తినే ఆహారం ఏదైనా మితంగా ఉండాలి. 4 ముద్దలు తక్కువ తిన్నవాడు 4 కాలాలు ఎక్కువగా జీవిస్తాడు. ఇప్పుడు మన కెపాసిటీ, మన జీర్ణాశయం కెపాసిటీ 1 కేజీ ఆహారాన్ని అరిగించగలుగుతుంది అనుకోండి దినంలో, అందులో ఇంకొద్ది తక్కువ చేసి తీసుకోవాలి. అంటే మన శక్తి కంటే కొద్దిగా తక్కువ తీసుకోవాలి. మన స్టమక్ కెపాసిటీ 1 కేజీ ఉందనుకోండి, అందులో మనం ఎంత తీసుకోవాలి? 1/2 కేజీ 600. అంటే నేను పర్సెంటేజ్ చెప్తున్నా, 50%, 60%, 70% కంటే ఎక్కువ తీసుకోకూడదు. మనం దినమంతా కలిపి డిసైడ్ చేసుకోవాలి, ఇంత భోజనం తీసుకోవాలి. 3 ఉదయం 1 డే అంతా కలిపి, అంటే 1 డే అంతా కలిపి మనం 1 కేజీ మనం డిసైడ్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. అందులో 1/2 కేజీ ఫుడ్ మనం ఉదయం తీసుకోవాలి. అంటే 50%, సగం భోజనం ఉదయం తీసుకోవాలి. అందులో మధ్యాహ్నం విషయానికి వస్తే 30 to 35% మధ్యాహ్నం తీసుకోవాలి. ఇక సాయంత్రం లేదా రాత్రి విషయానికి వస్తే 15 to 20%. దీన్ని ఏమంటాం మనం? 3:2:1 ఈ రేషియోలో తీసుకోవాలి. ఎందుకు ఇలా? ఉదయం నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఉదయం పూట జీర్ణ వ్యవస్థ బలంగా ఉంటుంది కాబట్టి
ఎక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా ఎక్కువ పోషక విలువలు మన శరీరానికి లభిస్తాయి. ఇక మధ్యాహ్నం విషయానికి వస్తే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పుకోవాలి. ఈ సృష్టి లోపల మానవుడు తప్ప జంతువులు కానీ, పక్షులు కానీ, కీటకాలు కానీ, అనేక పశుపక్షాదులన్నీ కూడా సూర్యోదయం ప్రారంభంతోనే ఆహారం వేటకు వెళ్తాయి. మధ్యాహ్నం వరకు కడుపు నిండా తింటాయి, మధ్యాహ్నం తర్వాత రెస్ట్ తీసుకుంటాయి కదా. దాన్ని మనం పాటించాలి. అందుకని ఉదయం పూట పూర్తి భోజనం తీసుకోవాలి. మధ్యాహ్నం విషయానికి వస్తే ఉదయం కంటే కొద్దిగా తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే జీర్ణ వ్యవస్థ యొక్క శక్తి ఉదయంతో కంపేర్ చేస్తే మధ్యాహ్నం తక్కువగా ఉంటుంది. ఎందుకు అలా? అందుకని మీరు చూడండి, మధ్యాహ్నం కనుక ఎవరైనా తృప్తిగా భోజనం చేశారనుకోండి, ఏమవుతుంది? నిద్ర వచ్చేస్తుంది. అదే తృప్తిగా భోజనం ఉదయం చేస్తే రాదు. ఎందుకు రాదు? మనం ఇప్పుడు చెప్పినట్టు జీర్ణ వ్యవస్థ బలంగా ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెస్ట్ చేసేస్తుంది. అదే భోజనాన్ని మనం మధ్యాహ్నం తీసుకున్నాం అనుకోండి, దాన్ని డైజెస్ట్ చేయడానికి జీర్ణ వ్యవస్థకు శక్తి సరిపోక ఇప్పుడు చెప్పినట్టుగా బ్రెయిన్లోది, కళ్ళలోది, కాళ్ళలో, చేతులు బ్లడ్ అంతా డైవర్ట్ అవుతుంది, నిద్ర వస్తుంది. అలా మధ్యాహ్నం కనుక మనం కడుపు నిండా తిని నిద్రపోతే మన డ్యూటీ డిస్టర్బ్ అవుతుంది, మన బిజినెస్ లాస్ అవుతుంది, మన చేసేటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. అలా కాకుండా ఉండాలంటే పగటిపూట నిద్రపోకూడదు. అంటే మధ్యాహ్నం కొద్దిగా తక్కువ తీసుకోవాలి. అలా తీసుకొని చూడండి, మీకు తెలుస్తుంది, నిద్ర రాదు. మధ్యాహ్నం లిమిట్గా తీసుకుంటే నిద్ర. ఇక రాత్రి విషయానికి వస్తే సూర్యాస్తమయం కావడంతోనే సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత మన జీర్ణాశయంలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉత్పత్తి ఆగిపోతుంది. మన జీర్ణాశయంలో అగ్ని చల్లబడిపోతుంది. ఎప్పుడైతే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉత్పత్తి ఆగిపోతుందో, జీర్ణాశయంలో అగ్ని చల్లబడుతుందో, అప్పుడు జీర్ణాశయం ఇనాక్టివ్గా ఉంటుంది. జీర్ణాశయం ఇనాక్టివ్గా ఉన్నప్పుడు మనం భోజనం చేస్తే అది చెడిపోతుంది, పాచిపోతుంది, కుళ్ళిపోతుంది. దాని నుంచి ఏర్పడే బై ప్రోడక్ట్ అంత పాయిజన్గా కన్వర్ట్ అవుతుంది. అందుకని రాత్రి సమయంలో ఎలా తీసుకోవాలి? మనం ఇప్పుడు చెప్పినట్టుగా చల్లబడిన డైజెస్టివ్ ఎంజైమ్స్ కొద్దిగానే తక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతాయి, అగ్ని కూడా తక్కువగా ఉంటుంది. అందుకనే అల్పాహారం చెప్పాను. అంటే 15 to 20% భోజనం. అంటే మనం మొత్తం భోజనాన్ని 6 భాగాలు చేస్తే ఒక భాగం రాత్రి తీసుకోవాలి, 3 భాగాలు ఉదయం తీసుకోవాలి, 2 భాగాలు మధ్యాహ్నం తీసుకోవాలి. అలా రాత్రి సమయంలో మనం అల్పాహారం తీసుకుని మీరు అన్నీ బ్రేక్ఫాస్ట్ రాత్రి తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది కలగదు. పొద్దున్నే చక్కగా 5 గంటలకు 4 గంటలకు లేచి కూర్చోవచ్చు. అది కాకుండా మీరు రాత్రి కనుక కడుపు నిండా తిన్నారనుకోండి, 7 అయినా 8 అయినా లేవడానికి బాడీ సహకరించదు. మన బాడీ లేవదు. మనం లేవాలనుకున్నా మన బాడీ లేవదు, మత్తును కలిగిస్తుంది. అదే మీరు లిమిట్గా తీసుకోండి అల్పాహారం. పొద్దున 4 గంటలకే మీకు ఇక నిద్ర రాదు, ఇక మనం పడుకోవాలనే నిద్ర రాదు, లేచి కూర్చుంటుంది బాడీ. అంటే ఇప్పుడు జీర్ణాశయానికి సంబంధించి పగలైతే బాగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు కొంతమంది ఏజ్కు తగ్గట్టుగా చూసుకుంటే చిన్నపిల్లలకైతే డైజెషన్ పవర్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి కాస్త ఉంటుంది, కొంచెం ఓల్డ్ పీపుల్కి ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏజ్ పరంగా చూసుకుంటే ఏ ఏజ్ వాళ్ళు ఎప్పుడు ఎంత పరిమాణంలో ఎలా ఇక్కడ మీరు చిన్నపిల్లలకి జీర్ణ వ్యవస్థ తక్కువ ఉంటుంది అన్నారు, ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లల్లో ప్రతి ఆర్గాన్ కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు 5-6 సార్లు తింటారు, ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ తింటారు. మనము 3 సార్లు తింటే మళ్ళీ తినలేము పెద్దవాళ్ళు. అంటే మనలో వయసు పెరిగే కొద్దీ మనలో ఆర్గాన్స్ అన్నీ కూడా నెమ్మదిగా బలహీనపడుతూ వెళ్తాయి. బాల్యంలో, యుక్త వయసులో, వృద్ధాప్యం. మన జీవితంలో ఉన్నటువంటి 3 దశలు. ఒకటి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం. బాల్యంలో మన ఆర్గాన్స్ అన్నీ కూడా బాగా ఎనర్జెటిక్గా ఉంటాయి. ఇంకా ఎక్కువ ఎనర్జెటిక్గా యవ్వనంలో ఉంటుంది. ఇక్కడ యవ్వనంలో అంటే మన బాడీ కూడా పూర్తిగా బిల్డప్ అవుతుంది. దాంతో కూడా కంపేర్ చేస్తే బాల్యమే ఇంకా ఎనర్జెటిక్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఆర్గాన్స్. ఇప్పుడు యవ్వనంలో కూడా మనం 5-6 సార్లు తినలేం, కానీ బాల్యంలో చిన్నపిల్లలు 5, 6, 7 సార్లు కూడా తింటారు. వాళ్ళ క్వాంటిటీ తక్కువ అంటే వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి తింటారు. ఇక్కడ ఆహారం ఎవరికైనా ఆహారం కానీ వాటర్ కానీ బాడీ వెయిట్ని బట్టి ఉంటుంది, వయసుని బట్టి ఉండదు. బాడీ వెయిట్ని బట్టి, వారి యాక్టివిటీ బట్టి, వారి యొక్క మెటబాలిక్ రేట్ని బట్టి ఉంటుంది భోజనం. మెటబాలిజం స్లో ఉన్నటువంటి వాళ్ళు తక్కువ తింటారు, మెటబాలిజం కరెక్ట్గా ఫాస్ట్గా ఉన్నటువంటి వాడు ఎక్కువ తింటాడు. ఎంత తిన్నాడు బరువు పెరగరు. మెటబాలిక్ రేట్ని బట్టి ఉంటుంది, జీవన క్రియల వేగాన్ని బట్టి. చిన్నపిల్లల్లో యాక్టివ్గా ఉంటుంది, యవ్వనంలో కొంతవరకు నెమ్మదిస్తుంది మన ఆర్గాన్స్ జీర్ణ వ్యవస్థ. వృద్ధాప్యంలో ఇంకా స్లో అవుతుంది. కాబట్టి వృద్ధాప్యంలో బాగా లిమిట్గా తీసుకోవాలి. యవ్వనంలో తిన్నంత కాకుండా వృద్ధాప్యంలో తక్కువ తీసుకోవాలి. ఏదైనా ఫుడ్ తీసుకునే ముందు వాటర్ తాగాలంటారు, ఫుడ్ తీసుకున్న తర్వాత ఫ్రూట్ తినాలంటారు కంపల్సరీనా?
ఇది రాంగ్. ఇది ఫుడ్ తీసుకునే ముందు వాటర్ తాగకూడదు. ఇది పూర్తి ఆరోగ్యానికి విరుద్ధం. ఫుడ్ తీసుకునే ముందు వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే మనం తిన్నటువంటి ఆహారం డైజెస్ట్ చేయడానికి జీర్ణాశయంలో అగ్ని ప్రదీప్తమై ఉంటుంది. సర్టన్ డిగ్రీ టెంపరేచర్ ఎంత ఉంటుంది జీర్ణాశయంలో ఆకలి వేసినప్పుడు మనం తిన్నప్పుడు టెంపరేచర్, అందులో మనం వేలు పెడితే కనుక కాలిపోతుంది, అంత టెంపరేచర్ ఉంటుంది. అలాగే జీర్ణాశయంలో ఎసిడిక్ నేచర్, హై ఎసిడిక్గా ఉంటుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl బాగా ఉత్పత్తి అవుతుంది మనం తినే సమయానికి, భోజనం చేసే సమయానికి. అది కూడా హై ఎసిడిక్గా ఉంటుంది. దాని యొక్క pH లెవెల్ ఎంత ఉంటుంది మన జీర్ణాశయంలో అప్పుడు 1.5 నుంచి 1.8 లోపల ఉంటుంది. అంటే హై ఎసిడిక్. అందులో కనుక మనం ఏలు పెడితే మొత్తం కాలిపోతుంది, అంత ఎసిడిక్గా ఉంటుంది. అంత ఎసిడిక్గా అంత టెంపరేచర్ హీట్గా ఉన్నప్పుడే మనం తిన్నటువంటి ఆహారం డైజెస్ట్ అవుతుంది. మనం తిన్నటువంటి ఆహారము సాఫ్ట్గా ఉండదు. రొట్టె ముక్కలు, అన్నం ముక్కలు, అన్నం మెతుకులు, తర్వాత కూర ముక్కలు, కూరగాయల ముక్కలు, ఇవన్నీ కూడా మనం నోట్లో కొద్దిగానే నములుతాం. మొత్తం గ్రైండ్ అవ్వదు నోట్లో, లోపలికి ఎవరు కూడా అలా ముక్కలు ముక్కలుగా ఉంటుంది. అదంతా కూడా పేస్ట్ లాగా అవ్వాలి, సాఫ్ట్గా. మన పేస్ట్ ఎంత మెత్తగా ఉంటుంది అలా అవ్వాలి. అలా అవ్వాలంటే బాగా వేడి ఉండాలి, ఎసిడిక్ ఉండాలి. అది రెండు ఉన్నప్పుడే మనం తిన్నటువంటి ఆహారం అలా పేస్ట్లా గ్రైండ్ అవుతుంది. మనం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భోజనానికి ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగారనుకోండి, ఏమవుతుంది ఆ వేడి చల్లబడుతుంది, డైజెస్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ డైల్యూట్ అవుతుంది, దాంతో జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది. అప్పుడు మనం తిన్నటువంటి ఆహారం డైజెస్ట్ కాదు. ఇది రాంగ్. ఇలా తీసుకోకూడదు. ఓకే, అన్నం తినేటప్పుడు కొబ్బరి బోనం నీళ్లు తీసుకుంటారు, అది పర్వాలేదా? లేకపోతే కొంతమంది అన్నం తిన్నాక మజ్జిగ తీసుకుంటారు. ఈ మనం మధ్యాహ్నం ఆహారం తీసుకునే సమయంలో కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇవి తీసుకోవచ్చు అంటారా? ఇక్కడ భోజనం తీసుకునే సమయంలో 3 విధాలుగా ఉంటాయి. 3 ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఈ విధంగా తెలుసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. భోజనం అంటే ఒకే భోజనం కాదు మనది. ఇప్పుడు మనము ఉదయం పూట భోజనానికి కొన్ని నియమాలు ఉంటాయి, మధ్యాహ్నం భోజనానికి ఒక రకమైన నియమాలు ఉంటాయి, రాత్రి భోజనానికి వేరే నియమాలు ఉంటాయి. ఇక్కడ మీరు మజ్జిగ విషయం చెప్పారు కదా, మజ్జిగ మధ్యాహ్నం భోజనం తర్వాత కొద్దిగా మజ్జిగ తీసుకోవచ్చు, లిమిట్గా. అది కూడా అది కడుపునిండా తాగామనుకోండి పుట్ట నిండా అవుతుంది. ఇక్కడ మీరు మొదట వాటర్ చెప్పారు. కొంతమంది ఈ మధ్య వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఏది పడితే అది పోస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది నేను కూడా చూశాను, మీరు భోజనం బరువు తగ్గాలంటే మీరు భోజనం తక్కువ తీసుకోవాలి, భోజనం తక్కువ తీసుకోవాలంటే భోజనానికి ముందు 2 గ్లాసుల నీళ్లు తాగండి అని చెప్తుంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అలా తాగితే ఏమవుతుంది, ఇప్పుడు చెప్పినట్టు జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది. దాంతో ఏమవుతుంది, తిన్నది ఇండైజెస్ట్ అవుతుంది, దాంతో బాడీకి వీక్నెస్ వస్తుంది. డైజెస్ట్ అవుతేనే అందులో ఉన్న పోషక విటమిన్స్, ప్రోటీన్స్, మైక్రోన్యూట్రియన్స్ మనకు అందుతాయి. అది చెడిపోతే మనకు అందవు. 2 రకాలుగా నష్టం కలుగుతుంది. చెడిపోయిన పదార్థం నుంచి పాయిజన్, చెడు పదార్థం వస్తుంది, రావాల్సినటువంటి విటమిన్స్ రాకుండా పోతాయి. ఇన్ని రకాలుగా నష్టం జరుగుతుంది. ఇక భోజనం తర్వాత మీరేమన్నారు, ఫ్రూట్ అన్నారు. భోజనం తర్వాత ఫ్రూట్ తీసుకోకూడదు. భోజనం తర్వాత ఫ్రూట్ చలవ చేసే గుణం ఉంటుంది. భోజనం చేసిన తర్వాత ఏది కూడా చలవ చేసే పదార్థం ఏది కూడా తీసుకోకూడదు. ముఖ్యంగా ఇక్కడ ఫ్రూట్ అడిగారు కాబట్టి మీరు ఫ్రూట్స్ ఎప్పుడైనా భోజనానికి ముందుగానే తీసుకోవాలి. ఇంకా వీలైతే భోజనానికి అరగంట 40 నిమిషాలు 1 అవర్ ముందే ఫ్రూట్ తీసుకుంటే మంచిది. ఒకవేళ అలా అంత సమయం లేకపోతే కనీసం ½ అన్ అవర్ అయినా గ్యాప్ ఉండాలి ఫ్రూట్కి, భోజనానికి. ఫ్రూట్ ఎప్పుడైనా భోజనానికి ముందు తీసుకోవాలి. మీరు స్వీట్ తినాలనుకుంటే భోజనం తర్వాత తీసుకోవచ్చు. ఇది కూడా మా రివర్స్. స్వీట్ ముందు తింటారు, ఫ్రూట్ తర్వాత తింటారు. చాలా మంది కూడా ఫస్ట్ భోజనం స్టార్ట్ చేయగానే ఫస్ట్ స్వీట్ తీసుకుంటారు. అలా తీసుకోకూడదు. ఫ్రూట్ భోజనానికి ముందు స్వీట్ తీసుకోవాలి. ఆఫ్టర్ మీల్స్ భోజనం చేసిన వెంటనే స్వీట్ తీసుకోవచ్చు. స్వీట్ కూడా అదే ఎలా ఉండాలి, బెల్లంతో చేసినటువంటిది. అది కూడా గోరువెచ్చగా లేదా వేడివేడిగా ఉండాలి. లేదా ఫ్రిడ్జ్లోంచి చల్లని స్వీట్ తీసుకొని తిన్నారనుకోండి మొత్తం చెడిపోతుంది. ముఖ్యంగా అందరూ ఈరోజు ఏం చేస్తున్నారు, భోజనం చేసిన వెంటనే ఏం తింటారు, స్వీట్, ఐస్ క్రీమ్స్, అవును, లేదా కూల్ డ్రింక్స్. ఇది 100% రాంగ్ అండి. కంప్లీట్ అసలు మన ఆరోగ్యాన్ని మనం చేతులారా సర్వనాశనం చేసుకోవడమే. భోజనం చేసిన వెంటనే మనం ఐస్ క్రీమ్ తిన్నాం అనుకోండి మొత్తం చల్లబడిపోతుంది, మనం తిన్నది మొత్తం చెడిపోతుంది. స్టమక్ అంతా. కూల్ డ్రింక్ తాగినా అంతే, మనం తిన్నది మొత్తం చెడిపోతుంది. అలా తీసుకోకూడదు. భోజనం తర్వాత తీసుకోవాలనుకుంటే వేడివేడిగా ఉండే ద్రవం అంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకోవచ్చు. పప్పు మీద తీసినటువంటి పులుసు లాంటిది ఉంటుంది కదా, రసం, వేడివేడిగా తీసుకోవచ్చు. లేదా ఇప్పుడు చెప్పినట్టుగా కొద్దిగా మజ్జిగ తీసుకోవచ్చు, క్వాంటిటీ తక్కువగా. భోజనం తర్వాత ఇలాంటివి తీసుకోవాలి. ఇలా చలవ చేసే ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తీసుకోకూడదు.
ఫ్రూట్ అయితే ముందు, స్వీట్ అయితే ఆఫ్టర్. ఓకే, అయితే ఈ స్వీట్ కూడా బాగుంది అనుకుంటూ కూడా కొంచెం 4-5 రకాల స్వీట్లు ఫ్రూట్లు కలిపి తీసుకుంటూ ఉంటారు. అవి రెండు కలిపి తీసుకోకూడదండి. స్వీట్ స్వభావం వేరు, ఫ్రూట్ స్వభావం వేరు. ఫ్రూట్ ఏమో సూర్యాహారం, నేచర్ నుంచి వచ్చినటువంటిది, అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దాన్ని డైజెస్ట్ చేయడానికి జీర్ణ వ్యవస్థకి అంత శక్తి అవసరం లేదు. స్వీట్ ఉంది మనం ప్రిపేర్ చేసినటువంటిది, మనం వండినటువంటిది, కాబట్టి అది ఈజీగా డైజెస్ట్ అవ్వదు. కానీ ఈ రెండు కలిపి తింటే రెండు చెడిపోతాయి. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించిన విషయాలు వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇంకా మిగిలిన ధన్యవాదాలండి. ఈ ఫుడ్ మేనేజ్మెంట్లో ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కంప్లీట్ చేద్దాం. తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి మన ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.